నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా కిరణ్ రాయల్ గారి ఇష్యూని చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. నా దగ్గర నుంచి ₹1,00,00,000 పైనే తీసుకుని నన్ను మోసం చేశారు అన్నారు లక్ష్మి గారు. అది ఇంతకు ముందు వరకు. బట్ ఇప్పుడు రీసెంట్గా మనం చూడొచ్చు, తనను అరెస్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు అంటున్నారు. ఈ విషయం ముందుగానే కిరణ్ గారు చెప్పారు అంటున్నారు. రకరకాల కథనాలు ఉన్నాయి మీడియాలో. ఏం చెప్తారు మీరు? ఫస్ట్ అసలు ఎవరు ఈ కిరణ్ రాయల్ మాట్లాడుకుంటే 25 ఏళ్ల క్రితం ఎప్పుడో వచ్చాడు తిరుపతికి. ఏ పని లేని వాళ్ళు ఏదో ఒక పని చేయడానికి బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడు మన దగ్గర. ఇప్పుడంటే పిల్లలకి జెప్టోలు, జొమాటోలు ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫ్రీగా పిలుస్తారు, బండి కూడా ఇస్తారు. ఇలా లొకేషన్ పెట్టి డెలివరీ చేయరా, నీకు ½ కిలో ఎంతో కొంత డబ్బులు ఇస్తా అంటారు. అప్పట్లో వచ్చిన వాళ్ళకి వేరే వేరే ఆప్షన్స్ అంటే ఏం లేవు. ఒళ్ళోంచి పని చేయడం చేత కాదు, ఈజీగా డబ్బులు రావాలి. అయితే మోసాలు చేయాలి, దొంగతనాలు చేయాలి, లేదా ఇంకేదైనా చాకచక్యంగా కష్టపడాలి. ఈ వీళ్ళు ఎంచుకున్న కష్టం ఏంటంటే థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్మడం. అలా బ్లాక్ టికెట్లు అమ్ముతా చిరంజీవి గారి అభిమాని అని చెప్పుకుంటా తిరిగాడు ఆ రోజుల్లో. అదే చిరంజీవి అభిమాని అయినటువంటి ఒక ఆయన హోటల్ ఉంది తిరుపతి రైల్వే స్టేషన్ ఆపోజిట్. ఆ హోటల్ ఆయనకి నేను చిరంజీవి అభిమాని అండి చూడండి అని చెప్పేసి అతన్ని ప్యాంపర్ చేసి ఆ హోటల్ కింద ఉన్న కిల్లి కొట్టేశాడు. చక్కగా కిల్లి కొట్టు నడుపుకుంటూ ఇప్పుడు బాగానే ఉంది, ఏదో చేసుకున్నాడు, డబ్బా అయితే పెట్టుకున్నాడుగా. ఇక మీదట మంచిగా బిజినెస్ చేసుకున్నా వాడు హ్యాపీగా బతకొచ్చు. దాంట్లో గంజాయి, మాదక ద్రవ్యాలు అమ్మడం స్టార్ట్ చేశాడు. ఎడ దొరుకుద్దంట, లేదు నేరుగా వెళ్ళి రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆపోజిట్ ఒక హోటల్ ఉంటుంది, కింద కిల్లి కొట్టు మన పేరు చెప్పి ఇచ్చేస్తాడు. ఇలాంటి బిజినెస్ పెట్టింది దానికోసం. మేబీ లేదులే, రైల్వే స్టేషన్ ఆపోజిట్ సిగరెట్ల డబ్బాలు రన్ అవుతాయిలే, పాన్ డబ్బాలు బాగా. మేబీ ఈయన పెట్టింది అందుకే. ఎందుకంటే ప్రతి దాంట్లో ఇప్పుడు థియేటర్లో కావాలంటే పని చేసుకోవచ్చు, సరే క్యాషియర్గా ఉంటాను 5,000 ఇచ్చిన చాలని. బ్లాక్ టికెట్లు అమ్మడం అంటే ప్రతి దాంట్లో ఇలా అక్రమంగా సంపాదించడమే అలవాటైనప్పుడు. పైగా తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అని అంటే కాస్త ఫారెస్ట్ ఏరియాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువగానే పండిస్తారేమో కదా. అవును, అయితే లేదులే ఎవరు పండిస్తారో కానీ వీడికైతే అందేది చక్కగా. నెక్స్ట్ అట్లా ఎదుగుతా చిరంజీవి అభిమానిని అని బాగా చెప్పుకుంటూ బాగా తిరిగేవాడు. ఇప్పుడు ఆ హోటల్ యజమాని మంచి ఇది ఉన్నాడు, డైరెక్ట్ చిరంజీవికి ఫోన్ కూడా చేసే టైప్ కెపాసిటీ ఉన్నాడు. వాడి దగ్గర బాగా మంచోడు, నమ్మకస్తులాగా ఉంటే ఆయన వెళ్ళినప్పుడల్లా చిరంజీవి గారిని కలవడానికి ఈయన కూడా వెళ్ళి అభిమాన సంఘంలో ఓ స్థాయికి వచ్చాడు. చెప్పుకునొచ్చు, అరే పలానా కిరణ్ రాయల్ రా మన అన్న అభిమాని అన్నట్టు. ఫ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్లు ఇట్లాంటివి ఉంటాయిగా, ఆ రేంజ్కి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు బాగా తిరిగాడు. తిరిగి చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు తిరుపతికి తిరుమలలో అక్రమాలు చేశాడనమాట. దర్శనమేగా నేను ఇప్పిస్తుందా, నీకేంగా ఏ దర్శనం కావాలి, బ్రేక్ దర్శనం కావాలా, అసలు ఎందుకు నువ్వు మెట్లు కూడా ఎక్కాల్సిన అవసరం లేదు, నువ్వు హోటల్లోనే ఉండు, 7 కొండల వాడిని నీ దగ్గర తీసుకొస్తా. ఆ రేంజ్ మోసగాడు, అర్థమైందా? ఉచిత దర్శనాలు అంటే తక్కువ టైంలో దర్శనాలు ఇప్పించడం, డైరెక్ట్గా క్యూ లైన్లతో వస్తా, మంచి వసతి గృహాలు తక్కువలో ఇప్పిస్తా, ఇలాంటివి చేస్తా 10,000 20,000 సంపాదించుకునేవాడు. అట్లా బాగా పోగేశాడు. నెక్స్ట్ మరి ఇన్ని డబ్బులు ఉన్నాయి, తాగుడులు గీగుడులు అన్న అలవాట్లు ఉన్నాయి, మరి అమ్మాయిల వ్యసనం లేకపోతే ఎట్లా? అప్పట్లో పెళ్లి చేసుకున్నాడులే పాపం, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ నెట్టుకొస్తూ ఉన్నాడు, ఖర్చు పెట్టుకుంటా. నెక్స్ట్ అప్పుడు వాడు ఖర్చు పెట్టేవాడు ఎప్పుడు, ప్రజారాజ్యం విలీనమైన తర్వాత జనసేన పోటీ చేస్తుంది కానీ గెలవట్ల, కనీసం ఒక 10-12 ఏళ్ళు జేబుల నుంచి ఖర్చు పెట్టుకొని అమ్మాయిల చుట్టూ తిరిగాడు. కర్మగాలి ఒకరోజు ఏమైందంటే గెలిచింది పార్టీ. ఇప్పుడు ఏంటి, రాష్ట్రంలో అధికారం ఉంది మా పార్టీ. ఇప్పుడు ఇలా జనసేనలో కీలక నేత అనమాట, తిరుపతి ఇన్ఛార్జ్. సో గెలిచింది, పార్టీ అధికారంలో ఉంది, మనం ఏది చెప్తే అంత అన్నట్లుగా నేను చిరంజీవి బాగా అప్పటికే పేరు ఉంది, ఈయన చిరంజీవి బాగా క్లోజు, పవన్ కళ్యాణ్ బాగా క్లోజు అనే పేరు ఉంది. వీడి తరఫున అయితే పనులు అవుతాయని చెప్పి చాలామంది కూడా డబ్బులు ఇచ్చుకుంటే ఇతని చేత ఏదో చేయించుకునేవాళ్ళు. ఆ దందాలు కూడా సాగించాడు.
కాదేది దోచుకోవడానికి అనర్హం అనే రేంజ్లో తయారైన తర్వాత ఇప్పుడు అమ్మాయిలకి వీడు పెట్టొద్దు, భయం వాళ్ళకు కూడా. అమ్మ అసలు ఆయనతో ఉండడమే మా గ్రేట్, వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే మా స్టేటస్, అట్లా టర్న్ అయ్యి వీళ్ళే ఎదురు పెట్టడం అనమాట. కానీ లక్ష్మి గారు అయినా సరే ₹1,00,00,000 పైన ఇద్దరు పిల్లలు ఉన్నారు ఊరికే ఆమెకి. ఇవ్వలే కోటి, ఎందుకు ఇస్తారు అలాగా? ఊరికి 1 ఎకరం భూమి, ప్రైమ్ ఏరియా. అసలు ఇది నీదే. యాక్చువల్గా అది కనీసం 10 కోట్లు పెట్టినా అసలు మహామహులకు దొరకదు అది, కానీ నీదే. ఎట్లా నాకే మోసపోయారు చెప్పి మరి ఆమె? తీసుకుంది ఒక 5 అని చెప్పి నమ్మింది. ఇతను ఎప్పటి నుంచో బాగా పలుకుబడి ఉన్న మనిషి అని తెలుసు కదా. ఇప్పుడు నిజంగా నేను ఆ మోస- భూమి ఆమెదే అయ్యిందా అది అవ్వలేదు. మరి? నేను మోసపోతానని అనుకోలే పాపం, మోసపోయేంత వరకు నమ్మింది. పలు దఫాలుగా ఒక్కసారి అంటే ఇచ్చుకోలేనులే నేను, మెల్లిగా ఏదో ఒకటి చేసుకొని, సరే చూడు అప్పుడు 20 లక్షలు, అప్పుడు 10 లక్షలు, అప్పుడు 5 లక్షలు. అన్ని డబ్బులు ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి మరి? హస్బెండ్ లేడు అని అంటున్నారు. ఇప్పుడు మీకు తెలిసిందా బ్రేకింగ్ న్యూస్, ఆమెను అరెస్ట్ చేశారు, అక్కడికే వస్తున్నా, ఆవిడ అరెస్ట్ దగ్గర కూడా వస్తా. చెక్ బౌన్సర్ ఉన్నాయంట. ఎస్ ఇవన్నీ చేసుకుంటూ పాపం అయితే పెట్టింది. ఇతని వీడు కూడా దోచుకున్నంత వరకు దోచుకున్నాడు హ్యాపీగా. నెక్స్ట్ ఇంకొక అమ్మాయితో కూడా అక్రమ సంబంధం ఇలాగే పెట్టుకుంటే ఈవిడకి తెలిసింది లక్ష్మికి. ఓకే నేను కూడా ఇలాగే మోసపోయానేమో అనుకుంది. ఎప్పుడు తెలిసింది మోసపోయానని? ఈమెకు అప్పిచ్చిన వాళ్ళందరూ ఈమెకు ఫోన్లు చేయడం. భూమి అనగానే వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఏదో రకంగా తెచ్చావు, ప్రామిసరీ నోట్లు ఇస్తూ బ్లాంక్ చెక్కులు ఇస్తా డబ్బులు తెచ్చావు. ఇప్పుడు నువ్వు నాకు 10 లక్షలు అడిగితే ఫైనాన్స్ ఇచ్చేదానివి, నువ్వు ఏదో ఒక షూరిటీ పెట్టుకుంటావుగా. ఏం పెట్టుకుంటారంటే షూరిటీ వాళ్ళు బ్లాంక్ చెక్స్ పెట్టుకొని ఒక ప్రామిసరీ నోట్ రాసుకొని సంతకాలు తీసుకొని ఇస్తారు. అలా పలు దఫాలుగా అడిగిన వాళ్ళందరిని అడిగి ఎందుకంటే భూమి మనదైన తర్వాత దానిని ఎంతకైనా అమ్ముకొని వీళ్ళకి తీరిస్తే నాకు ఎంతో మిగులుద్ది. ఇది అమ్ముకుంటే కొంచెం శివారు ప్రాంతాలు ఒక ఇల్లు కొనుక్కునే డబ్బులన్నీ వస్తాయి కదా, అలా ఆశపడతారు ప్లానింగ్ వేసుకునే వాళ్ళు. ఆ రకంగానే ఆశపడి వీడు అడిగిన పలు దఫాలుగా వీడు అడుగుతున్న డబ్బులన్నీ కూడా అక్కడ ఇక్కడ అప్పో చెప్పి తెచ్చింది. ఇప్పుడు అప్పు కట్టాల. వీడేమో మోసం చేశాడని తెలిసింది, నేను మోసపోయానని కూడా తెలిసింది, వాళ్ళు ఎగబడతారని కూడా తెలిసింది. ఈ కిరణ్ రాయలే మళ్ళీ వాళ్ళందరినీ ఎగదొబ్బాడు, మిమ్మల్ని మోసం చేసింది ఆమెను ఏదోటి చేయండి అని. ఎప్పుడైతే ఈమె నాకు వ్యతిరేకంగా అంటే వెళ్ళినప్పుడల్లా గొడవలు అవుతున్నాయి, ఇంత ముందులా లేదు, రాగానే బహుకాల దర్శనం రండి కూర్చోండి అని ఒకప్పుడు. ఇప్పుడు అది కాదు కదా, గొడవలు తిట్లు. ఇదేదో దీనివల్ల నాకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఏదో రోజు నన్ను బజార్కి ఈడుస్తుందని మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత అసలు ఈమె ఉనికే ఉండదు, ఈమె జైల్లో పడేస్తే పని అయిపోతుంది, ఇది ఫ్రాడ్ అని ప్రూవ్ చేయాలి అన్నట్లుగా వాళ్ళని ఎగదొబ్బాడు. వాళ్ళందరూ ఏం చేశారు, చెక్ బౌన్స్ కేసులు వేసేసారు. వేసి ఈవిడ లాయర్ చేత నోటీసులు పంపించి, చెక్ బౌన్స్ కేసు అంటే మళ్ళీ జైల్లో వేరు, నడుస్తూ ఉంటుంది, లాయర్ చేత మాట్లాడుకొని లేదండి ఎలా అని తిరుగుతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తెలుసా మీకు, రాజస్థాన్ లో అక్కడ ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా రాజస్థాన్ వాళ్ళే అంటున్నారు. జైపూర్ పోలీసులు, సారీ జైపూర్ వాళ్ళు ఎక్కడ అరెస్ట్ చేశారు? ప్రెస్ క్లబ్ లో అరెస్ట్ చేశారు. నువ్వేదో విదేశాలకు పారిపోతుంటే అరెస్ట్ చేయాల, మాట్లాడుతుంటుంటే పట్టుకుని వెళ్ళారు. మరి నువ్వు ధైర్యంగా టీవీ ముందుకు ఎందుకు వస్తావు? నువ్వు అంత పెద్ద నిందితురాలేనప్పుడు, అంటే పరారీలో ఉన్నావన్న మనిషిని దాక్కుంటావు నువ్వు, యు ఆర్ క్రిమినల్ అని. విషయం ఏంటి, వాళ్ళందరికి అప్పు తీర్చాలా, అప్పు తీరిస్తే కేసులు కొట్టేస్తారు. అప్పు తీర్చాలంటే ఎవడైతే నన్ను మోసం చేశాడో వాడు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, వాడు ఇవ్వట్లా, వాడి చేతి ఇప్పించుకోవడానికి రచ్చకెక్కింది, మీడియాకి ఎక్కి చేసిన బాగోతాలు ఇవి అని వీడియోలు అన్నీ బయట పెట్టింది. మహా వీడియోలు వచ్చాయి బయటికి, వైఫ్ నైఫ్ కైఫ్ అంట, ఇంకేడు అవును మహా వీడియోలన్నీ వచ్చాయి. అదే కదా, ఇప్పుడు ఆయన ఈ విషయం నేను కాదు అని చెప్దాం అనుకున్నా, వేరే అమ్మాయి ఆయన మెడలో వేసిన చైన్ సాక్షిగా ఒక వీడియో అయితే ఉందిగా. అన్నీ ఉన్నాయి, అందుకే అంటున్నా. సో ఈ ఇంకో చైన్ వేసిన అమ్మాయిని కూడా రేపు ఇలాగే ఇరికిస్తాడు తప్పుడు కేసులు వేసి. వాళ్ళు పాపం ఈయన నమ్మి ఆ ల్యాండ్ మనకు సొంతం అయితే రేపటి రోజు నాకు అది 10 కోట్లు వాల్యూ చేస్తుంది. ఇప్పుడు నాకు వీడి రిఫరెన్స్ ద్వారా 1 కోటికి వచ్చేస్తుంది. అది వెంటనే అమ్మేసుకొని ఆ 10 కోట్లతో 5 కోట్లకు ఇల్లు కొనుక్కొని 2 కోట్లు డిపాజిట్, ఏవో ప్లాన్లు ఉంటాయా ఎవరికైనా సరే జీవితంలో, అలాంటి ప్లాన్లు వేసుకొని తర్వాత అప్పులు కట్టుకోవచ్చులే అనుకుంటారు. అలాగే పాపం పలు దఫాలు నువ్వు జైపూర్ అయితేంది, రాజస్థాన్ అయితేంది, ఉక్రెయిన్ అయితేంది, ఇంకో గ్రహం అయితే ఏంటి, తెచ్చింది డబ్బులు, తెచ్చింది, ఇచ్చినోడు మోసం చేశాడు. మోసం చేసినోడిని
అడిగితే ఇటేమో అప్పు కట్టాలి, అదేమో కోర్టులో కేసు నడుస్తుంది, రేపు ఏమన్నా అయితే నేను జైలుకి వెళ్తా, నా పరువు పోద్ది, ఇంటి పరువు పోద్ది. ఇట్లా ఉంటే కుదరదు, వీడి చేత నేను పోరాడాల్సిందే. బెదిరింపు మళ్ళీ, నేను అధికారంలో ఉన్నా తెలుసా, నాతో పెట్టుకుంటే ఏమవుతావో తెలుసా, నీ బతికేమైద్దో తెలుసా అని బెదిరిస్తే చూసింది కట్టలు తెంచుకొని ఒకసారి పోరాడదాం అనుకుంది. లక్ష్మి దగ్గర ఉన్న రెండు ఆప్షన్స్. అయితే అప్పుల బాధకి, ఎవడో మోసం చేసిన దానికి ఆత్మహత్య చేసుకొని చావాలా, లేదా ఎదురు తిరిగి పోరాడాలా. ఎదురు తిరిగి పోరాడుతుంది, అదే పని చేసింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమెను అరెస్ట్ చేశారు, కరెక్టే, ఆమె మీద చెక్ బౌన్స్ కేసు ఉంది, వాళ్ళు వెతుకుతున్నారు, తప్పించుకు తిరుగుతుంది. మరి తప్పించుకోకపోతే ఏం చేస్తుంది, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నీకు 10 లక్షలు ఇవ్వాలమ్మా, నువ్వు ఇంటి మీదకి వస్తుంటే ఇక్కడ దాక్కోవాలి ఖచ్చితంగా, నా దగ్గర లేవు మరి 10 లక్షలు, చెప్పాలి కదా, లేనని చెప్పు. ఇప్పుడు కావాలని ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అంటున్నారు. కిరణ్ రాయలే వాళ్ళందరినీ ఎగదోపి మిమ్మల్ని మోసం ఏకంగా ఢిల్లీ నుంచి ఇదంతా నడుస్తున్నట్టు, అక్కడ నుంచి ఈయనకి హెల్ప్ చేస్తున్నట్టు. అవన్నీ ఏమోలే తోటకూర కబుర్లు, వాటి గురించి మాట్లాడుకోకపోవడం బెటర్. అంటే సాధారణంగా ఇతను రాజకీయాల్లో ఉండొచ్చుగా. నాకు నేనేంటో తెలుసా, నీకు బాగా క్లోజ్ మాము, నేను తలుచుకుంటే ఏమైనా అవుతుంది, ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళని బెదిరిస్తా. నిజంగా అయితే ఢిల్లీ నుంచి చక్రం తిప్పే అంత సీన్ ఏం లేదేమో కదా, ఉందా? ఇట్లాంటి కేసులు ఏంటి. సరే, ఏదేమైనా లక్ష్మి గారే దీంట్లో పాపం మోసపోయింది. ఇప్పుడు ఆవిడని పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రం షీఈ్ నాట్ కల్ప్రిట్. అప్పు కట్టకపోతే ఆడు కేసు పెడితే నువ్వు అరెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేశారు, అంతే. తన తప్పు లేదు కాబట్టే బయటకు వచ్చింది. ఆమె పారిపోతుంటే అరెస్ట్ చేయాల, బాగా గుర్తుపెట్టుకోండి. మీడియాకి వచ్చి కూర్చుంటే ప్రెస్ క్లబ్ లో అరెస్ట్ చేశారు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.